మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్కి స్వాగతం. ఈరోజు మనం స్క్వేర్ రూట్స్ షార్ట్ కట్ గురించి నేర్చుకుందాం. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది చాలామందికి ఉపయోగపడే వీడియో కాబట్టి తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకసారి మన స్క్వేర్స్ని కనుక గమనిస్తే 1 square is 1, 2 square is 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81. ఈ ప్యాటర్న్ కనుక ఒక్కసారి కనుక గమనిస్తే ఇక్కడ యూనిట్స్ డిజిట్, స్క్వేర్లో ఉన్నటువంటి యూనిట్స్ డిజిట్, యూనిట్స్ ప్లేస్లో 1 కనుక ఉంటే స్క్వేర్ రూట్ 1 లేదా 9, యూనిట్స్ ప్లేస్లో 4 కనుక ఉంటే స్క్వేర్ రూట్ 2 కానీ 8, యూనిట్స్ ప్లేస్లో 9 కనుక ఉంటే స్క్వేర్ రూట్ 3 ఆర్ 7, యూనిట్స్ ప్లేస్లో 6 ఉంటే స్క్వేర్ రూట్ 4 ఆర్ 6. ఓకే, ముందుగా ఈ బేసిక్స్ మనం నేర్చుకుంటేనే ఏ నెంబర్కైనా సరే మనం స్క్వేర్ రూట్స్ కట్టచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్వేర్ రూట్ షార్ట్ కట్ ఏ నెంబర్ అయినా సరే అప్ టు 5 digits ఓన్లీ. 5 digits కనుక దాటేసే ఒక నెంబర్కి కనుక 6 digits కనుక ఉంటే ఈ షార్ట్ కట్ అప్లై కాదు. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 576. ఈ నెంబర్లో ఫస్ట్ 2 పార్ట్లు ఉంటాయి. ఎప్పుడు కూడాను 1s and 10s 76 ఇది ఫస్ట్ పార్ట్, అలాగే రిమైనింగ్ ఈ సెకండ్ పార్ట్. సపరేట్గా రాస్తున్నాను 576. ఈ 76లో యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి దీని యొక్క స్క్వేర్ రూట్ 4 లేదా 6 అయ్యే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూద్దాం. సెకండ్ పార్ట్లో 5 ఉంది. ఈ 5కి ఒక స్క్వేర్ రూట్ కట్టాలి జస్ట్ బిలో. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 square is 4, 3 square is 9. అంటే 5 కన్నా జస్ట్ బిలో నంబర్, అది పర్ఫెక్ట్ స్క్వేర్, అదే 4. దీని యొక్క స్క్వేర్ రూట్ 2. ఓకే, ఇప్పుడు మనకి 2 చాయిసెస్ ఉన్నాయి. ఈ 576లో ఫస్ట్ పార్ట్ ఈజ్ 2 అండ్ సెకండ్ పార్ట్ ఈజ్ 4 లేదా 6. అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ 24 లేదా 26 ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఈ 4 కానీ 6 కానీ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే 10s ప్లేస్లో 2 వచ్చింది కదా, ఈ నెంబర్ని 2ని దీని యొక్క నెక్స్ట్ నెంబర్ 3తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మనకి స్క్వేర్ రూట్ 24 కానీ 26 కానీ అయ్యే అవకాశం ఉంది. అందులో 10s ప్లేస్లో 2 ఉంది. ఈ 2ని దాని యొక్క నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 3 6. ఈ వచ్చిన ఈ నెంబర్ని మనం దీంతో కంపేర్ చేయాలి. ఈ స్క్వేర్ రూట్లో 10s ప్లేస్లో 2 ఉంది. 2ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వచ్చింది. ఈ 6ని ఈ 5తో మనం కంపేర్ చేయాలి. అంటే వెదర్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 6 ఆర్ 5 ఈజ్ లెస్ దాన్ 6. అంటే 5 ఈజ్ లెస్ దాన్ 6 కాబట్టి లెస్ కాదా, కాబట్టి ఈ రెండింటిలోనూ లెస్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. 5 ఈజ్ లెస్ దాన్ 6, సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ లెస్ నెంబర్ అంటే 4. సో ద స్క్వేర్ రూట్ ఈజ్ 24. ఓకే, ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 6889. ఇందులో 2 పార్ట్లు ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఈజ్ 68, సెకండ్ పార్ట్ ఈజ్ 89. మళ్ళా 9 యొక్క స్క్వేర్ రూట్ 3 కానీ 7 కానీ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు 68. ఈ 68కి జస్ట్ లెస్ నెంబర్, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. జస్ట్ నెంబర్ ఈజ్ 8 square ఈజ్ ఈక్వల్ టు 64. సో 64 is the just below number which is a perfect square. సో ఇప్పుడు మనకి
ఫస్ట్ పార్ట్ యొక్క స్క్వేర్ రూట్ 8, సెకండ్ పార్ట్ యొక్క స్క్వేర్ రూట్ 3 ఆర్ 7. మనం ఫస్ట్ పార్ట్లో స్క్వేర్ రూట్ 8 వచ్చింది కదా, 8 షుడ్ బి మల్టిప్లైడ్ బై ఇట్స్ నెక్స్ట్ నెంబర్. 8 9 72. ఈ 72ని పార్ట్లో ఉన్నటువంటి 68ని ఈ 72తో మనం కంపేర్ చేయాలి. అంటే 68 ఈజ్ లెస్ దాన్ 72. అంటే 68 లెస్ కాబట్టి ఆఫ్టర్ 3 and 7 అంటే 3, 7 ఈ రెండింటిలోనూ ఏదో ఒక నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడం కోసమే ఈ కంపారిజన్ మనం ఉపయోగిస్తున్నాం. అంటే 68 ఈజ్ లెస్ దాన్ 72 కాబట్టి లెస్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ది పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ 83. ఓకే, ఫస్ట్ పార్ట్ 70, సెకండ్ పార్ట్ 56. సో యూనిట్స్ ప్లస్లో 6 ఉంది కాబట్టి మనకి దీని యొక్క స్క్వేర్ రూట్ 4 కానీ 6 కానీ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 70కి జస్ట్ బిలో నెంబర్ అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. సో 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. మనకున్నటువంటి స్క్వేర్ రూట్లో ఫస్ట్ పార్ట్ ఇది 8, సెకండ్ పార్ట్ 4 లేదా 6. ఇప్పుడు మనం రెండింటిలోనూ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేయాలి అంటే ఈ 8ని దాని యొక్క నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 8 9 72. ఈ 72ని ఈ ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి 70తో మనం కంపేర్ చేయాలి. అంటే 70 ఈజ్ లెస్ దాన్ 72. సో లెస్ కాబట్టి ఈ 4 కానీ 6 కానీ రెండింటిలోనూ లెస్ నెంబర్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ద స్క్వేర్ రూట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7056 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పార్ట్ 8, సెకండ్ పార్ట్ 4, 84. స్క్వేర్ రూట్ ఆఫ్ 13,456. ఇందులో ఫస్ట్ పార్ట్ 134, సెకండ్ పార్ట్ 56. ఇక్కడ యూనిట్స్ ప్లస్లో 6 ఉంది కాబట్టి దీని స్క్వేర్ రూట్ 4 లేదా 6 అయ్యి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పార్ట్లో 134 ఉంది. దీనికి 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121. 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. సో ఈ 144 ఎక్కువైపోతుంది కాబట్టి మోర్ నెంబర్ అవుతుంది కాబట్టి జస్ట్ లెస్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ 121. ఓకే, ఇప్పుడు సో మనకి ఈ స్క్వేర్ రూట్లో ఫస్ట్ పార్ట్ ఈజ్ 11 అండ్ సెకండ్ పార్ట్ 4 లేదా 6 అయి ఉండొచ్చు. సో ఇప్పుడు 4 కానీ 6 కానీ మనం ఐడెంటిఫై చేయాలి. అందుకని మనం ఈ 11ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 11 మల్టిప్లైడ్ బై 12 ఈక్వల్ టు 132. సో దిస్ 132 134తో మనం కంపేర్ చేయాలి. అంటే 134 ఈజ్ గ్రేటర్ దాన్ 132. సో 134 ఈజ్ గ్రేటర్ నెంబర్ కాబట్టి ఉన్న 4, 6లో గ్రేటర్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ద స్క్వేర్ రూట్ ఈజ్ 116. ఇప్పుడు మరొక నెంబర్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 47,961. The first part is 479. The second part is 61. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి దీని స్క్వేర్ రూట్ 1 అయి ఉండొచ్చు లేదా 9 అయి ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 479. దీని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ జస్ట్ నెంబర్ ఈజ్ 21 స్క్వేర్. 21 స్క్వేర్ ఈజ్ 441. ముందుగా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా అప్ టు 30 స్క్వేర్స్ మనకి వచ్చి ఉండాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 47,961లో ఫస్ట్ పార్ట్ ఈజ్ 21, సెకండ్ పార్ట్ 1 ఆర్ 9. ఈ రెండింట్లోనూ మనం ఐడెంటిఫై చేయాలి. ఈ ఐడెంటిఫై చేయడానికి
ఈ 21ని దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 21 మల్టిప్లైడ్ బై 22, దిస్ ఈజ్ 462. సో దిస్ 479 అండ్ 462 ఈ రెండు కూడా మనం కంపేర్ చేయాలి. సో 479 ఈజ్ గ్రేటర్ దాన్ 462. సో 479 ఈజ్ గ్రేటర్. కాబట్టి 109లో గ్రేటర్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ద స్క్వేర్ రూట్ ఈజ్ the square root of 47,961 is equal to first part is 21 and second part is 9. So 219 is the. నా లెసన్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది ఎంతోమందికి ఉపయోగపడే లెసన్స్ కాబట్టి మీ ఫ్రెండ్స్తోనూ తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.